కాకినాడ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన వీధి వీధిన కుళాయిల వద్ద యువత పెడద్రోవలు తొక్కకుండా మద్యం మాదక ద్రవ్యాలు వ్యతిరేక ప్రచారం చేయనున్నట్లు భోగి గణపతి పీఠం వ్యవస్థాపకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ నగరంలో విలీనం అయి ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ప్రజలందరూ కూడా క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యాలతోటి అభివృద్ధి పనులకు ముందడుగు వేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కార్యాచరణ దిశలో వారు విజయవంతం కావాలని ఆశిస్తున్నాము. మరి ప్రత్యేకించి యువకులు వారు ఈ మద్యము కానీ గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ మత్తు పదార్థాలకు కానీ వీటి బారిన పడకుండా ఉండేటువంటి వాతావరణంలో వారు అప్రమత్తంగా ఉండాలి. వారి తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల మాటల్ని యువకులు ఆలకించాలి. యువకులు వారి యొక్క భవిష్యత్తు కోసం వారు చక్కగా విద్యను అభ్యసించి విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి చెంది భావి భారత పౌరులుగా వారు ఈ కాకినాడ నగరానికి పేరు తెచ్చేటువంటి విధంగా వారు వారి ఇంటి పేరుని వారి తల్లిదండ్రుల్ని మరి భవిష్యత్తులో మంచి ఆదర్శప్రాయాలు చేసేటువంటి వాతావరణంలో వారందరూ కూడా వృద్ధి చెందాలని పౌర సంక్షేమ సంఘం ప్రత్యేకంగా వారందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏడాదిలో ప్రతిరోజు కూడా వీధి వీధిన కుళాయిల దగ్గర వీధి సమావేశాల నిర్వహణ ద్వారాగా మత్తు ఈ యొక్క మద్యము గంజాయి మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని చేయడం కోసం స్వచ్ఛంద నిర్వహణ చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని మరి గణతంత్ర దినోత్సవం నుంచి ప్రారంభించాలనేటువంటి యోచన. దీనికి యువకులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా సంపూర్ణంగా సహకరించాలని మరి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటున్నాం.